ఒక అరటిపండు గణపతికి నైవేద్యం పెట్టుకోండి. అమృత వస్తు నీళ్ళని చూపెట్టండి. నీళ్ళు కదండి ఒక చుక్క గణపతికి 5 సార్లు చూపెట్టండి. భూర్భవస్వ అమృతవస్తమృతోస్తమృతే స్వాహ. ఓం ప్రాణాయ స్వాహ. ప్రక్షాళయామి ఆలోక్షాళయామి ప్రక్షాళనోన్మయామి. పూగే ప్రతాంబూలం పూగే వైశ్యకర్పూరైర్నాగవల్లి ధ్వనేంద్రం చూర్ణ సమాహితం తాంబూలం ప్రతిగృహ్యతాం. 2 అక్షతలు గణపతి ताम्बूलं विद्महे कन्याकुमारधीमहि तन्नादित्य प्रचोदयात्. वेदात्मनाय विद्महे हिरण्यगर्भाय धीमहि तन्नो ब्रह्म प्रचोदयात्. वाग्देव्यै च विद्महे ब्रह्मवत्यै च धीमहि तन्नो वाणी प्रचोदयात्. आनन्दमनाधीशाय विद्महे कन्याहुमेश्वराय धीमहि तन्नो सद्गुरुशिवानन्द. ఓం శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమా సత్యనారాయణ స్వామియే నమః. ఈరోజు మనం సమాజంలోని అన్ని రకాల అన్ని కులాల వాళ్ళతో కలిపి పేద ధనిక మధ్యతరగతి అన్ని రకాల వాళ్ళతో సామాన్య వృత్తులు చేసుకునే వాళ్ళతో చిన్నవాళ్లతో కలిపి శ్రీ రమా సత్యనారాయణ వ్రతాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కావాల్సిన అన్ని వస్తువులు ఇచ్చి వాళ్ళకి ఎక్కడ కూడా చేసుకోలేని విధంగా అన్ని ఏర్పాట్లు మనం చేసి
వేద పండితుల వారిని సమకూర్చి మనం వాళ్ళ జన్మ చరితార్థం అవడం కొరకు జీవితంలో ఒక్కసారి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే వాళ్లకు ఫలితం కలిగేలాగా వాళ్ళు సమాజానికి ఆదర్శంగా తయారై పరోపకారం చేసే విధంగా చేయడం జరిగింది. దీనికి కావలసిన ద్రవ్యం ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒక పెద్ద ప్రశ్న. శివుణ్ణి నమ్ముకుంటే, శివానందుల వారిని నమ్ముకుంటే, భగవంతుడిని నమ్ముకుంటే ఎంత కావాల్స్తే అంత వస్తుంది. ద్రవ్యానికి లోటు రాదు, పనులకు లోటు రాదు, శ్రమకు లోటు రాదు. కాబట్టి ప్రతి వాళ్ళు సమిష్టిగా గ్రామాలలో, వార్డులలో, అన్ని చోట్ల ఇలాంటి వ్రతాలని గుళ్ళల్లో వాళ్ళకున్న దగ్గరలో ఉన్న గుళ్ళల్లో ఏర్పాటు చేసుకొని ఉన్నంతలో భగవద్నామ స్మరణ చేస్తూ ఉన్నంతలో ధర్మాచరణ చేస్తే అదే శాంతి భద్రతలకు కారణం అవుతుందని పూజ్య గురుదేవులు శివానందుల వారు చెప్పేవారు. ఇప్పుడు కార్తీక మాసం చాలా పరమ పవిత్రమైంది. ఈ మాసంలో దేవతలు భూమి మీదకి వస్తారని అంటారు. గురువు గారి దగ్గరికి కూడా వారు దర్శనానికి వచ్చేళ్తున్నారు. అందుకని ప్రతి వాళ్ళు కూడా కార్తీక మాసంలో వాళ్ళ ఓపిక మేరకి ఉపవాసం చేస్తూ శివధ్యానం చేస్తూ పొద్దున్న లేవగానే నమశివాయ అనుకోవాలని, అలాగే అందరికీ అంటే సామాన్య భక్త కోటి మాత్రమే కాదు, మనుషులు మాత్రమే కాదు, సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశి శాంతి, తృప్తి, ఆనందం, సౌభాగ్యంతో ఉండాలని, సంతృప్తికరంగా జీవించాలని ఆ దేవదేవుడిని కోరడం జరిగింది. ఆ దేవదేవుల వారు కరుణించారు. ఇక మీదట ఇలాంటి ఉపద్రవాలు, ఉగ్రవాదాలు, బయట దేశాల నుంచి మనకి రక్షణ అన్నీ ఏర్పడతాయి. భారతదేశమే ప్రపంచానికి ఒక అగ్రగామిగా, ఒక దిక్సూచిగా, మార్గదర్శకంగా తయారవుతుందని శివానందుల వారు చెప్పేవారు. దాంట్లో ముఖ్యంగా తెలంగాణలో మరీ ముఖ్యంగా వరంగలే ఒక దివ్యక్షేత్రంగా వెలసిల్లుతుందని ఆయన అనేవారు. అది వాస్తవం. శుభం భూయాత్. శ్రీ గురుభ్యో నమః. కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకోవడం వల్ల చాలా ఫలితం ఉంటుంది అని వేద పురాణాలు చెప్పాయి. ఇంట్లో చేసుకుంటే ఒక వ్రతం చేసుకుంటే ఒక ఫలితం వస్తుంది. పుణ్యక్షేత్రాలలో చేస్తే 50 మందితో చేస్తే 50 వ్రతాలు చేసిన ఫలితం వస్తుంది. అదే గురుస్థానంలో చేస్తే ఒక్క వ్రతం చేస్తే 100 రెట్లు ఫలితం వస్తుంది. ఎందుకంటే సాక్షాత్తు పరమశివుడే మానవ రూపంలో అవతరించి, శివానంద రూపంలో అవతరించి ఇక్కడ ఒకటి నడియాడిన ప్లేస్ ఇది. కాబట్టి ఈ క్షేత్రంలో చేసుకుంటే గురుగారు చేసిన తపోధనం ఇక్కడ చాలా ఉంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ చేసుకోవడం వల్ల ఒక్క వ్రతం చేసుకుంటే 100 రెట్లు ఫలితాలు వస్తాయి. అదే విధంగా ఈ రోజు 250 మంది జంటలతోని, దంపతులతోని అన్ని ఏర్పాట్లు చేసి వాళ్ళతోని సత్యనారాయణ స్వామి వ్రతం చేయించాము. అంటే మీరు చూడండి, ఒక్కటి చేసుకుంటే 100 అంటే 250 ఇంటూ 100 అంటే 2500 వ్రతాలు చేసుకునే ఫలితం కలుగుతుంది. ఇది ఖచ్చితంగా వాస్తవం. ఇది గురుగారు చెప్పిన మాట. గురు సన్నిధిలో చేసుకుంటే ఇంత ఎక్కువ రెట్లు ఫలితం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ సత్యనారాయణ స్వామి వ్రతంలో 5 కథల సారాంశం ఏంటంటే అందరూ సమానమే. కట్టెలు కొట్టేటోడు, వేద పండితుడు, వైశ్యుడు, వ్యాపారం చేసే వైశ్యుడు, రాజు, ఏలే రాజు అందరి కూడా సమానంగా కూర్చోపెట్టి ఒకటే వరుసలో కూర్చోపెట్టి వ్రతాలు చేయడం వల్ల కూడా అందరూ సమానమని చెప్పారు గురుగారు. పాండవులు కూడా ఈ వ్రతాన్ని ఆచరించారని చెప్పారు గురుగారు. కాబట్టి ఈ క్షేత్రము ఇంత దివ్య క్షేత్రము మీకు సృష్టిలో ఎక్కడ ఉండదు. ఎందుకు అంటే వారు ఇక్కడ 400 సంవత్సరాలు ఉంటాయని చెప్పారు శివానందమూర్తి గారు. 400 years ఇక్కడ ఉంటా, నేను పిలుస్తే పలుకుతా అన్నారు. 40 సంవత్సరాల క్రితం వచ్చిన వ్యక్తికి ఏ పనులు అవుతున్నాయో ఈ రోజు ఫస్ట్ డే అడుగు పెట్టిన వ్యక్తికి కూడా వారికి కూడా ఆ పనులు జరుగుతున్నాయి. వారికి భేద బుద్ధి ఉండదు, ఈశ్వరుడికి భేద బుద్ధి ఉండదు అని చెప్పారు గురుగారు. మనుషులకి భేద బుద్ధి ఉంటది. నాకు ఇష్టం ఉన్నవాడికి నేను దగ్గర తీస్తా, నాకు ఇష్టం లేనివాడిని దూరం పెడతా. ఈశ్వరుడికి అలా కాదు. ఇష్టం ఉన్నాడు దగ్గరే, తిట్టినోడు దగ్గరే, కొట్టినోడు దగ్గరే, దూషించినోడు దగ్గరే. ఎందుకంటే సృష్టి మొత్తం ఆయనే కదా. కాబట్టి ఆయనకి రాగద్వేషాలు ఎందుకు ఉంటాయి? ప్రతి ఒక్కరు కూడా వారి అనుగ్రహం పొందాలని, మాకు ఏదైతే బెనిఫిట్ పొందామో ప్రతి క్షణం మాకు కంటికి రెప్పలాగా కాపాడుతున్నారు గురుగారు. గురుగారు అంటే వేరే కాదు, శివయేవ గురువు. శివుడే గురువు, గురువే శివుడు. శివుడే గురువు రూపంలో వచ్చి అవతరించారు. కాబట్టి కృష్ణుడు ఎలా అయితే మానవ రూపంలో అవతరించారో, రాముడు ఎలా అయితే మానవ రూపంలో అవతరించారో, శివుడు కూడా శివానందుల రూపంలో అవతరించారు. ఈ క్షేత్రానికి అంత పవర్ఫుల్ ఉంది. నమ్మకమే భక్తి, నమ్మకమే విశ్వాసమే క్వాలిఫికేషన్ అని చెప్పారు గురుగారు. ముక్తికి క్వాలిఫికేషన్ అంటూ ఏమీ లేదు. ముక్తి రావాలంటే మీరు విశ్వాసం, కోరికనే ముక్తి అన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి గురువు అవసరం.
మార్గదర్శకం అవసరం. గురువు లేనిదే మనం ఏం అడగాలో తెలియదు. మనం 10 కోట్లు అడుగుతాం, 100 కోట్లు అడుగుతాం, మనకి ఏం చేసుకోవాలో తెలియదు. లోభత్వం ఏర్పడుతుంది అన్నారు. ఎక్కువ డబ్బు వస్తే ఆ డబ్బు దానం చేయకపోతే లోభత్వం ఏర్పడి వచ్చే జన్మల వాళ్ళ ఇంటి ముందే అడుక్కొని తింటారన్నారు గురుగారు. కాబట్టి ఏది కోరుకోవాలి భగవంతుని, ఏది కోరుకోవద్దు అని చెప్పేవారు గురువు. ఆ గురువు కావాలి. కాబట్టి వీళ్ళందరికీ కూడా గురువు అనుగ్రహం జరగాలని, ఈ క్షేత్రం వరంగల్లో మొత్తం ఇంటర్నేషనల్ లో #1 స్పిరిచువల్ సెంటర్ కావాలని మా యొక్క కోరిక. ఎందుకంటే ఏ గురువు బోధ కూడా గురుగారు చెప్పిన బోధ ఎక్కడ లేదు, ఎవరు చెప్పలేరు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, గురుగారు చెప్పిన బోధ, గురుగారు చెప్పిన సాధన మార్గం, ఇంత ఈజియెస్ట్ మార్గం ఎవరు చెప్పలేదు. ఒక ఇల్లు కట్టుకోవాలంటే కష్టం అన్నారు గురుగారు. భగవంతుడు ప్రత్యక్షం అవడం ఈజీ అన్నారు. భగవంతుడు సాక్షాత్కారం జరగడం ఈజీ అన్నారు. ధ్యాసలో ఉండమన్నారు గురుగారు. ధ్యానం అవసరం లేదన్నారు. ధ్యాస అంటే మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటే రోడ్డు మీద పోతున్న ప్రతి ఇల్లు చూస్తాం మనం. ఈ గేట్ బాగుందా, ఈ కలర్ బాగుందా, ఆ ఇల్లు బాగుందా, ఈ మార్బుల్ వేసినా, గ్రైనట్ వేసినా. అలానే ధ్యాసలో ఉండండి భగవంతుని మీద. మీరు ఏ పని చేసినా కూడా, వంట చేసినా, స్నానం చేసినా, డ్రైవింగ్ చేసినా, మొక్కలకు నీళ్లు పెట్టినా కూడా ధ్యాసలో ఉండండి. శివ 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 అనుకోమన్నారు గురుగారు. రామ రామ అనుకోమన్నారు. గోవింద గోవింద అనుకోమన్నారు. ఏ నామమైనా పర్వాలేదు, అన్ని నామాలు అక్కడికే, అన్ని నదులు అక్కడికే చేరుతాయి సముద్రంలో. కాబట్టి ఇది గొప్ప, అది తక్కువ అని ఏమి లేదు గురుగారు. కాబట్టి ఈ గురువుగారు స్పీచెస్, గురుగారి బోధ, గురుగారి మంత్రము, ఇవన్నీ కూడా అందరికీ చేరవేయాలని, అందరికీ క్షేత్రం తెలవాలని ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాము. ప్రతి నిత్యము రుద్రహోమం అవుతుంది ఇక్కడ 7 సంవత్సరాల నుంచి. ప్రతి ఆదివారం గణపతి హోమం అవుతుంది. ప్రతి 2వ ఆదివారం చండీ హోమం అవుతుంది. 3వ ఆదివారం రుద్రహోమం అవుతుంది. సాక్షాత్ గురుగారికి సమిష్టి రుద్రాభిషేకం చేస్తాం. అందరితోని, ప్రతి వచ్చిన భక్తులతోని రుద్రాభిషేకం చేస్తాం. కాబట్టి ఈ క్షేత్రంలో ఏది చేసినా కూడా, ఏ పని చేసినా కూడా ధ్యానమే. ఈ క్షేత్రంలో చెట్టు కింద కూర్చున్నా ధ్యానమే, పడుకున్నా ధ్యానమే, నిద్రపోయినా ధ్యానమే. ట్రైన్లో ఎక్కిన తర్వాత మన డెస్టినీకి పోవాలంటే, మనం ట్రైన్లో అటు ఇటు పోతే నడుస్తూనే డెస్టినీకి చేరుతామా? ట్రైన్లో పనుకున్నోని కూడా డెస్టినీ తీసుకెళ్తుంది ట్రైన్. పేపర్ చదివినోని డెస్టినీ తీసుకెళ్తుంది. అటు ఇటు నడిచినా కూడా డెస్టినీ వస్తుంది, మన గోల్ వస్తుంది. అలానే గురుగారి దగ్గర ఏం చేసినా కూడా మనకి ముక్తికి ఈజీగా సాఫల్యం జరుగుతుంది. ఇవన్నీ తెలియాలని ఇప్పుడు వేరు NSS ఫౌండేషన్ గారి ఆధ్వర్యంలో వారు వచ్చి రిక్వెస్ట్ చేశారు. మా ద్వారా కూడా అందరికీ ప్రజలకి చేరవేరాలి, ధర్మ పాలన జరగాలని. ధర్మ పాలనలోనే ప్రజలు బాగుంటారు. ధర్మంలో ఉన్నవాడే ఎన్నుకోబడాలి. రాష్ట్రాన్ని ఏలాలి, దేశాన్ని ఏడాలి, ప్రపంచాన్ని కూడా ధర్మంలో ఉన్నోడే ఏలాలి. మన సంస్కృతి తెలిసినోడే, ధర్మంలో ఉన్నోడే దేశాన్ని వెళ్తే మన సంస్కృతిని కాపాడబడతారు. కాబట్టి అందరికీ ఈ సందర్భంగా కార్తీక మాస శుభాకాంక్షలు. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న భక్తులందరికీ ఈ యొక్క ఫలితం కూడా గురుగారికి అర్పిస్తున్నాం మేము. ఈ ఫలితం మాకేమొద్దు, ఈ సత్యనారాయణ స్వామి ఫలితం, ఈ పూజా ఫలితం మీరు తీసుకొని ఏం చేయాలి మరి? భారతదేశాన్ని సుభిక్షంగా ఉంచాలని కోరుకోవడం జరుగుతుంది. ప్రతి మానవుడు సుభిక్షంగా ఉండాలి. అందరూ కూడా ప్రశాంతత, శాంతి, సుఖము, సౌకర్యం అన్ని ఇవ్వమని కోరుకున్నాము. అందరికీ ధన్యవాదాలు. శివానందేశ్వరాయ నమః. గురుభ్యో నమః. ఈ కార్తీక మాసం చాలా విశేషమైంది. స్కాంద పురాణం ప్రకారం ఈ కార్తీక మాసంలో శివుణ్ణి కానీ కేశవుణ్ణి కానీ ఆరాధించిన మన పాపాలన్నీ పోతాయని చెప్పేసి స్కాంద పురాణం చెప్తుంది. అయితే ఇది మహత్తరమైనటువంటి గురుక్షేత్రం. ఈ క్షేత్రంలో గురువుగారి చెంతలో 250 వ్రతాలు చేయడం జరిగింది. ఇవి విశేషమైన ఫలితాన్ని కలుగుతాయని చెప్పారు గురుగారు. అయితే ఈ స్కాంద పురాణం ప్రకారం మనకు చెప్పినటువంటి యొక్క సత్యనారాయణ స్వామి వ్రతంలో అందరూ కూడా సత్యనారాయణ స్వామిని ఆరాధిస్తారు. కానీ కొందరు మర్చిపోవడం ద్వారా ఆ సత్యదేవుని కోపానికి, ఆగ్రహానికి గురి అవుతారు. అయితే దేవుడికి కోపం ఏంది? దేవుడికి కోపం ఎందుకు వస్తుందంటే, మనం ఎప్పుడు కూడా ధర్మబద్ధంగా ఉంటే
ఆ భగవంతుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఆ యొక్క ధర్మబద్ధమైన కోరికలు కోరినప్పుడు అది నెరవేరగానే ఆ స్వామిని పూజించి కృతజ్ఞతగా ఆ స్వామిని పూజించి లేని వారికి అన్నదానం చేయడం ద్వారా, వస్త్రదానం చేయడం ద్వారా మనం ఇంట్లో ఒక వ్రతం చేస్తే 10 మందికి ఉపాధి కలుగుతుంది. కాబట్టి అలా భగవంతుడు మనను సంతోషపెడతారు. కాబట్టి ఆ భగవంతుని అనుగ్రహం మన మీద ఉంటుంది. ఈ కార్తీక మాసంలో చాలా విశేషంగా ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఎవరు ఏకాదశి అందు కానీ పౌర్ణమి అందు కానీ ఆచరిస్తారో వారికి అత్యధికమైనటువంటి యొక్క ఫలితం లభిస్తుందని చెప్తారు. ఈరోజు చాలా విశేషమైన రోజు. ఈరోజు ఆరుద్ర నక్షత్రము, ఆదివారము. ఆరుద్ర నక్షత్రం రుద్రుడు జన్మించినటువంటి యొక్క నక్షత్రము. ఈరోజు ఇక్కడ నిత్య రుద్రహోమం జరిగింది. ఈరోజు చండీ హోమం కూడా చేశాము. మరియు శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా చేశాము. అంటే మనం రుద్రుణ్ణి, అమ్మవారిని, కేశవుణ్ణి ముగ్గురిని కూడా ఈరోజు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించాము. కాబట్టి ఈ ఫలితమంతా కూడా భక్తులు అనుకున్నటువంటి యొక్క కోరికలు నెరవేరుతాయని మేము ఆశిస్తున్నాం. నమస్కారం. అదే మరి